నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రేపు హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. 10 రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నగర శివార్లోని నిర్మానుష్య ప్రదేశంలో అసలు గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. మియాపూర్లో యువతికి ఉప్పుగూడకు చెందిన యువకుడికి ఇన్స్టాలో పరిచయమైంది. వారి స్నేహం వివాహం వరకు వచ్చింది. వారి నుంచి ఆమె తల్లిదండ్రులకి యువతి నుంచి ఎటువంటి కాల్స్ రాకపోవడంతో అనుమానం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో చంపేసినట్టుగా గుర్తించారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి సుష్మిత ఇస్తారు. మియాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐశ్వర్య అనే యువతిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని తీసుకొని వెళ్లి ఒక యువకుడు హత్య చేశాడు. ఒకవైపు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? వారు ప్రస్తుతం మనతో ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో నుంచి వెళ్ళింది వారం, అంటే దసరా అయినాక వెళ్ళింది. నాకు ఇంట్లో బేజారు వస్తుంది మమ్మీ, 2 రోజులు నన్ను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తా అని వెళ్ళింది. బాగానే మాట్లాడుకుంటూ ఉన్నది. అంటే వెళ్ళింది కూడా, అంటే నేను పనికి వెళ్ళినాక మధ్యాహ్నం వచ్చి ఎవరికో ఫోన్ చేసి పిలిపించి వాడు బండి మీద తీసుకుపోయిండు. అంటే నేను కింద పనికి పోయినా కదా, వచ్చినాక నాతో మాట్లాడిపోయా అంటే నేను లేదు మమ్మీ, మెట్రో దాటి వెళ్ళినా నేను, మళ్ళీ వస్తాను నేను అని చెప్పింది. ఇంకా 20 రోజుల క్రితం మాట్లాడుకుంటూనే ఉందంటే ఫోన్ చేసుకుంటూ ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ఆ పిల్లతోని కూడా మాట్లాడింది. ఎవరో ఇంట్లో ఉంది, ఆ పిల్లతోని ఉంది అంటే నా దగ్గర ఉంది, మంచిగానే ఉంది అని చెప్పేసి నేను ఈ నమ్మకంలో పోయినా. నేను మోసపోయినా. ఆ పిల్ల కూడా మోసపోయింది. ఇట్లా పోయి తీసుకుపోయి నేను పెళ్లి చేసుకొని ఇట్లా చంపేస్తాను నేను, ఆ పిల్ల కూడా అనుకోలేదు. మంచోడే అని అనుకున్నది, కానీ ఇట్లా చేస్తాడు. 3 కలిసి చేసిండ్రు, 3 దొరికిండ్రు. జరిగింది హత్య అక్కడ ఉప్పు కూడా. అంత దూరం నుంచి నేను పోలేను. ఇప్పుడు ఇద్దరు, ఒక అబ్బాయి పోయిండు కాబట్టి నేను సిచ్యువేషన్ లా నేను అమ్మాయికి ఊకే వదిలేసిన. పోయి వస్తా అన్నది కదా, ఇంకా భయంతో నేనేమి అనలేకపోయినా. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పోతా అంటుంది కదా అనేసి నేను ఏమి అనలేదు. పోయి రామ్మా అని చెప్పిన. నేను ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి మీకు వీడియో కాల్స్ చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే 2 చేసింది. అమ్మ నేనేం టెన్షన్ తీసుకోకు, ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదు. వర్షం వస్తే కూడా మమ్మీ నువ్వు ఇంటి ఆడనే ఉండు, తర్వాత నాకు హెల్త్ బాగలేదు, ఏడైనా పడిపోతే ఏం చేస్తావు అమ్మ అనేవాళ్ళు. మా అమ్మ చాలా ధైర్యవంతలో, చాలా మంచి గట్టి పిల్ల. అది పెద్ద పిల్ల అంత ధైర్యం లేదు కదా అని, దానికి మస్తు ధైర్యం ఉండేదానికి. అసండ్రి పిల్లగా అసండ్రి చేసి అతి దారుణంగా చంపేశారు వాళ్ళకి. నమ్మి వెళ్ళింది అంటే దండలు మార్చుకున్న ఫోటోలు కూడా మీకు పంపించినట్టు కూడా పంపించింది. పంపించినాక నేనన్నా ఎందుకు పంపించినావమ్మా, అక్క ఉంది ఇంకా, అలాంటి పంపించకు అని చెప్పిన. చెప్పంగానే వాడు డిలీట్ చేసిండు. వాడు అన్నాడు వాళ్ళ దగ్గర ఫోన్ సిమ్ అంతా విరిగొట్టిండు వాడే, అనుమానం బట్టి. చిన్నపిల్ల, దీనికి ఏం తెలుసు, అంత మోసపోయింది అంటున్నా కదా. మైనర్ పిల్ల ఇది, 17 సంవత్సరాలు అంటే తెలివి ఏడే వస్తుందమ్మా. 3 దానికి ఏమేం మందు ఏమేమి వేసిండ్రు, ఏం చేసిండ్రు అది నాకు తెలియదు. పొద్దంతా మాట్లాడేది. ఆ రోజు శుక్రవారం మంచిగా మాట్లాడింది. వస్తా మమ్మీ నీతో కలిసి మాట్లాడతా అని చెప్పింది కూడా. ఆ రోజు వాడు ఫోన్ చేసిండు, నా దగ్గర మీ పాప లేదు అని ఫోన్ చేశాను. అనుమానం వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చేసాను. ఫోన్లు కానీ వీడియో కాల్ రాకపోవడంతో కూడా వారికి అనుమానాస్పదం రావడంతో పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన అనంతరం కూడా వెంటనే పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేయగా నిన్న యువతి డెడ్ బాడీ దొరికింది ఉప్పు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో. సో వెంటనే కూడా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం చెప్తున్న తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలి మా పాపకి, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసికట్టుగా చేసి ఒక పథకం ప్రకారం ఐశ్వర్యాన్ని చంపివేశారో వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని కూడా ఒకవైపు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.